నీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యింది. యాప్టిట్యూడ్ క్లియర్డ్. కోడింగ్ టెస్ట్ క్లియర్డ్. కానీ ఆ ఒక్క రౌండ్ ప్లేస్‌మెంట్ ప్రాసెస్‌లోనే మోస్ట్ డేరింగ్ ఉండాల్సిన రౌండ్. అదే టెక్నికల్ ఇంటర్వ్యూ. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూయర్ నీ ముందుంటాడు. వెల్కమ్ టు ప్లేస్‌మెంట్ అన్‌ఫిల్టర్డ్ సిరీస్. టెక్నికల్ ఇంటర్వ్యూ అంటే జస్ట్ క్వెషన్స్ కాదు. చాలా టెన్షన్ అండ్ ప్రెషర్ ఉంటుంది. ఇంటర్వ్యూయర్ మన ముందు డైరెక్ట్‌గా ఉంటారు. చుట్టూ సైలెంట్‌గా ఉంటుంది. మన మైండ్‌లో చాలా క్వెషన్స్ రన్ అవుతాయి. చాలా మంది స్ట్రక్ అయిపోతారు. నిజం చెప్పాలి అంటే నేను టెక్నికల్ ఇంటర్వ్యూస్ చాలా తక్కువ క్లియర్ చేశా. మోస్ట్ ఇంటర్వ్యూస్‌లో రిజెక్ట్ అయ్యా. ఎంతో కొంత స్కిల్స్ ఉన్న ఇంటర్వ్యూయర్ ముందు సరిగ్గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయా. అండ్ రిజెక్ట్ అయ్యాక ప్రతిసారి సేమ్ ఫీలింగ్. నాకు తెలుసు గాని చెప్పలేకపోయా. టెక్నికల్ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూయర్ అడిగేది నీ రెజ్యూమే, ప్రాజెక్ట్ స్కిల్స్ అండ్ నీ థింకింగ్ క్లారిటీ. రెజ్యూమేలో ఏం స్కిల్స్ పెడతావో 90% క్వెషన్స్ దాంట్లో నుండి అడుగుతారు. టేక్ స్కిల్స్ ఆర్ ప్రాజెక్ట్స్ పెడితే ఈజీగా దొరికిపోతావు. సో నువ్వు నీ రెజ్యూమేలో వర్డ్ టు వర్డ్ అన్నీ నీకు తెలవాలి. బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి. డిఎస్ఏ, సిఎస్సి, కోర్ కాన్సెప్ట్స్, కోడింగ్ రావాలి. నీ ప్రాజెక్ట్స్ డిఫెండ్ చేసుకోవాలి. మోస్ట్లీ నీ ప్రాజెక్ట్స్ మీద అడిగిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్‌గా చెప్తే ఆల్మోస్ట్ నువ్వు క్లియర్ చేసినట్టే. ఇంకా ఐ డోంట్ నో అని చెప్పడం నేర్చుకో. కొన్నిసార్లు గెస్ చేయడం కన్నా హానెస్ట్‌గా ఉండడం బెటర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫిడెన్స్ ముఖ్యం. ఆల్సో గుర్తుపెట్టుకో ఈ రౌండ్‌లో నీ రెజ్యూమెని డిఫెండ్ చేసుకోవాల్సింది నువ్వు. సో నిన్ను నువ్వు ఎదుర్కోవాలి. అలా అని నువ్వు ఈ రౌండ్‌లో రిజెక్ట్ అవుతే నువ్వు దేనికి సెట్ అవ్వవు అని కాదు. నీకు ఇంకా ప్రిపరేషన్ కావాలి. ఏదో ఒక్క రోజు నీ రెజ్యూమెని డిఫెండ్ చేయగలిగే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ రోజు నీకు జాబ్ వస్తుంది. అండ్ ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని రోడ్ మ్యాప్ చేశా. జస్ట్ కామెంట్ టెక్నికల్ పీడిఎఫ్ పంపిస్తా. అండ్ ఈ వీడియో నీ ఫ్రెండ్‌కి కూడా షేర్ చేయి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.